హలో అందరికీ ఈరోజు అయితే శ్రావణ శుక్రవారం కదా, అందుకని బియ్యం పాయసం చేస్తున్నాను. ఇంకా శ్రావణ మాసం వచ్చేసింది. ఇంకా లేడీస్ అందరూ పూజల దగ్గర కూర్చుంటారు కదా, అయితే పాయసం చేసేద్దాం రండి. ఫస్ట్ అయితే కొంచెం వాటర్ వేసుకున్నాను. దీంట్లో బెల్లం వేసుకోవాలి, దాన్ని కరిగించాలన్నమాట. ఫస్ట్ కరిగించి పక్కన పెట్టుకోవాలి. ప్రజెంట్ అయితే అది కరిగించేద్దాము. ఇంకా పూజ అంటే ఎన్ని పనులు ఉంటాయి. ఇల్లు తుడవాలి, తడిపట్టి పెట్టాలి, స్నానం చేసి రెడీ అయ్యి ఇంకా అప్పుడు కదా పూజ ప్రసాదం చేయాల్సి వస్తుంది. ఈరోజు మార్నింగ్ కొంచెం త్వరగా లేద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. నిన్న నైట్ అయితే మూవీకి వెళ్ళాం కదా, హరిహర వీరమల్లుకి. మూవీ అయితే నాకు బాగా నచ్చింది. కొంచెం విఎఫ్ఎక్స్ ప్రాబ్లమ్స్ అంతే. ఇలా కరిగించుకోవాలి, కొంచెం టైం పడుతుంది, ఒక 5 to 10 minutes. ఇది నేను ఓన్లీ ఒక్కరికి మాత్రమే క్వాంటిటీ చేస్తున్నాను. మా ఆయన తినరు స్వీట్స్, అందుకనే చాలా లిమిటెడ్గా చేసుకుంటాను నేను. ఆల్మోస్ట్ కరిగిపోయింది, చూసారా. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఇంకో ప్యాన్లో నెయ్యి చేసుకుందాము. అయితే నెయ్యి నేను లాస్ట్ వీడియోలో చేశాను కదా, సేమ్ అదే నెయ్యి ఫస్ట్ అయితే నేను ఏదో ఒక పూజకి యూజ్ చేద్దామని పక్కన పెట్టాను. లక్కీగా ఈ శ్రావణ మాసం వచ్చింది, అయితే దీనికే యూజ్ చేసేస్తున్నాను. నెయ్యి కొంచెం వేడెక్కాక ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకుందాము. వేడెక్కింది, ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. ఒక 5 minutes అయితే అవే వేగిపోతాయి. మెయిన్గా కిస్మిస్ అండి, అది పొంగితే భలే అనిపిస్తుంది చూడడానికి. జనరల్గా కాజులు పక్కన ఉంటే తినేస్తూ ఉంటాను, కానీ పూజ కదా, పూజ అయ్యేదాకా తినకూడదు, పక్కనే ఉన్నాయి అలాగా. కొన్నిసార్లు అయితే నేతిలో కంటే నా నోటిలో ఎక్కువ వెళ్తాయి కాజులు. కిస్మిస్ చూసారా ఎలా అయిందో, నాకు అలా చూస్తే భలే అనిపిస్తుంది. ఎర్రబడ్డాయి, ఇప్పుడైతే పక్కన తీసుకుందాం వీటిని. ఇప్పుడు అదే నెయ్యిలో కొంచెం పాలు వేసుకుంటున్నాను, 1 కప్ దాకా. అండ్ ఇంకో 1/2 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. ఇది పొంగాలన్నమాట, ఒక 10 minutes పడుతుంది. ఇవి పొంగే లోపల నేనైతే దేవుడి పాత్రలు కడిగేస్తున్నాను. కడిగేసి దాన్ని తుడిచి మళ్ళీ దేవుడి దగ్గర పువ్వులు సర్దాలి, అన్నీ రెడీ చేయాలన్నమాట. ఇన్స్టామార్ట్లో పువ్వుల గురించి వెతుకుతుంటే తామర పువ్వు కనిపించింది, అయితే ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. 2 వచ్చాయి దాంట్లో, భలే ఫ్రెష్గా వచ్చాయి. పాలైతే వేడైపోయాయి. ఇప్పుడైతే నానబెట్టిన బియ్యం వేసుకుంటున్నాను. ఈ బియ్యం నేను జస్ట్ ఒక 15 minutes ముందే నానబెట్టాను. నానబెట్టి వేసుకుంటే కొంచెం త్వరగా ఉడుకుతుంది అనమాట, అందుకే నానబెట్టుకుంటారు ముందు. కొంతమంది అయితే సగం పేస్ట్ కూడా చేస్తారు, నేనైతే అంత చేయలేదు, డైరెక్ట్ బియ్యం వేసేస్తున్నాను. ఇది ఒక 10 minutes పడుతుంది అనమాట, కొంచెం బియ్యం ఉడకాలి కదా. బాగా కలుపుకోవాలి, అది పొంగిపోతూ ఉంటుంది, మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో అయితే బియ్యం ఉడికిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఇంకా కొంచెం ఉడకాలి, ఒక 5 నిమిషాలు ఉంచుకుందాము. ఒకప్పుడైతే అసలు ఇవన్నీ మా మమ్మీ చేస్తే నేను తినేదాన్ని. అసలు నిజానికి రెడీ అయి కూర్చునేదే ప్రసాదం కోసం కూర్చునేదాన్ని, దేవుడి దగ్గర పూజ కోసం. ఇప్పుడేమో నేనే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ఇలైచీ వేసుకుంటున్నాను, కలిపేద్దాము. ఇప్పుడు చల్లబెట్టుకున్న పాకం ఉంది కదా, దాన్ని వేసుకుందాము. అలా ఒక 1 minute వదిలేయాలన్నమాట. వదిలేసిన తర్వాత దీన్ని కలుపుతాము. ఇప్పుడైతే కలిపేద్దాము. ఇప్పుడు ఒక 5 minutes చాలు. 5 minutes తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని దించేయచ్చు. చూడండి ఎలా వస్తుందో. అయిపోయింది, ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. కలుపుతూ ఉండాలి, ఒక 2 minutes కలిపేద్దాము. శ్రావణ మాసం కదా, అందుకే చీర కట్టాను. ఇలాంటి పూజల టైంలో అయితే చీరలు కట్టుకోవాలి, తప్పదు. ఇప్పుడైతే చూసేద్దాం పాయసం ఎలా వచ్చిందో. లాస్ట్ టైం నేను సేమియా పాయసం చేశాను, సేమ్ అదే ప్రాసెస్ అండి. ఇది కూడా అంతే, జస్ట్ వస్తువులు మారుతాయంటే సేమియా బదులు బియ్యం వేసాను అంతే. చూసారా, అయిపోయింది.
టేస్ట్ అయితే చూడకూడదు అనమాట. పూజ అయిపోయాక టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. అప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నా అలాగే వదిలేసేయాలి. ఇప్పుడైతే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి, నేనైతే గుమ్మానికి పసుపు రాసేస్తున్నాను. ఇది మస్ట్ కదా, నాకు పెద్దగా ముగ్గులేం రావు. ఏదో చాక్తో ఇలా 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 గీతలు గీసేస్తాను, బొట్లు పెట్టేస్తాను అంతే. నాకు ఈ ముగ్గుల్లో వీటిల్లో పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. అదే మా చెల్లి అయితే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది చేయడానికి. పసుపు అయితే కాళ్ళకి మస్ట్గా పెట్టుకోవాలి. ఇంకా అందుకే నేను పసుపు రాసేస్తున్నాను. 2 కాళ్ళకి ఎక్కడ గ్యాప్స్ లేకుండా రాయాలి. ఈరోజైతే చేతులు కాళ్ళు మొత్తం పసుపే ఉంటుంది. మొత్తం ఎల్లో ఎల్లో ఎల్లోయిష్. ఇప్పుడైతే పూజ చేసుకుందాము. నేనైతే ఇలాగ రెడీ చేసుకున్నాను అనమాట. అదిగోండి తామర పూలు ఎంత బాగున్నాయో కదా, అలా పెట్టుకున్నాను. పూజదైతే నేను వీడియో ఏం తీయట్లేదు. పూజ అయిపోయాక మొత్తం లాస్ట్లో ఎలా ఉందో చూపిస్తాను. పూజ అయిపోయింది, చూసారా ఎలా కనిపిస్తుందో, బాగుంది కదా. మొక్కేద్దాం, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏదో ఫార్మాలిటీకి అలాగ మా ఆయన కాళ్ళ మీద పడిపోతున్నాను. ఆశీర్వదించేశారు. ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దాము. పూజ అయింది కదా, పూజ అయ్యే వరకు తినకూడదు. ఇప్పుడైతే టేస్ట్ ఫుల్ కుమ్మేయచ్చు. టేస్ట్ అయితే అదిరిపోయింది. నాకైతే కరెక్ట్గా వచ్చింది. స్వీట్ లిమిటెడ్గా వండుకుంటాను కదా, లిమిట్లో నాకు అర్థమైపోయిద్ది. చాలా బాగా వచ్చింది. ఈ వ్లాగ్ అయితే ఇంతే అండి. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటా. బాయ్.